హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడు బీఆర్ఏ ఆడతాం కదా. కాబట్టి ఇప్పుడైతే సిఎస్ ఆడబోతున్నాం. మనం ఎప్పుడు బీఆర్ అంటుంటే బాగుండదు కదా. కాబట్టి అయితే మనం సిఎస్ అయితే ఆడుతున్నాం. చాలా రోజులు అయింది కదా సిఎస్ ఆడి. నేను మర్చిపోయింటానేమో, అంటే బాగా కొట్టలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం బీఆర్లో అయితే గ్లోవల్స్ ఎన్నైనా ఉంటాయి కాబట్టి ఎన్నైనా మనం చేసుకోవచ్చు. కాబట్టి కొట్టగలం. మళ్ళీ సిఎస్లో ఉండవు కదా. మనం ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే ఒకడు వచ్చాడు, వీని కుట్టాలనుకుందాం కానీ పడిపోయినాం. నో ప్రాబ్లం, చూద్దాం. నీకుందిరా, నీకుంది, ఖచ్చితంగా ఉంది నీకు. అరే చాలా రోజుల తర్వాత వచ్చి మళ్ళా పడిపోయినావు కదా మామ నువ్వు. ఏమో లేరా, పడిపోయినా కానీ ఏం చేద్దాం. మన గేమ్ ప్లే అట్టుంది. చాలా రోజులు అయింది కదా సిఎస్ ఆడి. అట్లా ఉంటుంది. కొన్ని రోజులు ఆడదాం, నేను హీరోకి పోతా, అంతవరకు ఆడదాం, నేర్చుకుందాం, ట్రై చేద్దాం. అని నేర్చుకున్న తర్వాత మనం బీఆర్లోకి వెళ్దాం. వాడు రాలేదా నీ ఫ్రెండు? వాడు ఎవరు, వాళ్ళు పిల్లమ్మకం వేసుకొని అన్నారు. సరే, వాడు రాలేదా? ఎందుకు రాలే మామ? వచ్చాడు. వాడు రాకుంటే నేను ఎట్లా వచ్చా మామ? ఇంకో మాట అరే. అవునారా, నాకు కూడా అట్లే ఇచ్చినాడు కదా. వానికి బాగానే ఉన్నాయి వాయిస్, నాకు బాగానే ఉన్నాయి. నీకెందుకు అలా ఉన్నాయి చెప్పు. మళ్ళీ నువ్వు ఆ వీడియోలో చేసినట్టు మరి ఓవర్ యాక్షన్గా చేయొద్దు. కానీ మనం ఇంకా మీరు ఇంటికి పోతే నేను నా వీడియో నేను చేసుకుంటా, ఓకేనా? ఇక మాట్లాడి మన వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కాబట్టి మీరు ఇంకా తెలుసు తెలుసు తెలుసు. బాయ్ అన్నా. రే నువ్వు బాయ్ చెప్పురా. సరే బాయ్ అన్నా. బాయ్ రా. అమ్మ, వీళ్ళ గోర లేకుండా మనం ప్రశాంతంగా వీడియో తీసుకుంటే వీళ్ళేందో మధ్యలో వచ్చి మనల్ని సతాయిస్తూ ఉంటారు. ఓకే, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియో దుంకేస్తుంది. అంటే నెక్స్ట్ వీడియో ఇంకా అయిపోలేదు ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మంచిగా ట్రై చేస్తాను. ఎడిటింగ్ అంతా ఫన్నీ ఉంటుంది. నెక్స్ట్ వీడియో బీఆర్ ఆడదాం, చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియో రికార్డ్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఆ వీడియో కావాలంటే, నేను అప్లోడ్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఏం రాస్తారంటే అన్న వీడియో అని రాసినా పర్వాలేదు, అన్నయ్య వీడియో అని రాసినా పర్వాలేదు, వీడియో అని పెట్టినా కూడా పర్వాలేదు. ఓకే, కామెంట్స్ అయితే నింపేయండి చాలు. కామెంట్స్ నింపేస్తే చాలు. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అరే నేను ఒక్కరినే ఉన్నా ఇక్కడ. వీడియో వచ్చేసాడు, ఏం చేద్దాం. ఫస్ట్ కిల్లు కొట్టుకోవాలి. మనం కిల్లు కొట్టుకుంటేనే కదా మనకు పాయింట్స్ పెరుగుతాయి. అంటే ప్రొటెక్షన్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి మ్యాక్సిమం. ఈ లోపలికి వస్తే వాడు వేసేస్తాడని భయంగా ఉంది, కానీ నేను పోవాలా? ఎందుకంటే అక్కడ మెడికిట్ తిక్కుంటాడు. ఓకే, నాకు తెలుసు వాడు వేస్తాడని. ఎందుకంటే నేను అక్కడ ఓపెన్లో ఉన్నా, నాకు ఆ గ్లోవాల్ లేవు, ఏం లేవు. అదే ప్రాబ్లం. ఇక్కడ గ్లోవాల్స్ ఉండవా ఈ సిఎస్లో? అదే ప్రాబ్లం బ్రో. ఏంది బ్రో ఇది? నాకైతే ఒక రోజు చాలా కోపం వచ్చింది. సెల్లు పోయింది. అంటే ఎలా అంటే సెల్లు పోయిందంటే గట్టిగా వచ్చేసినా, ఇంకా స్టక్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంకా అసలు నేను గేమ్ ఆడలేక ఎన్ని రోజులు 1 month ఆడలేదు గేము. తర్వాత నుంచి ఆడినా, మళ్ళీ ఎక్కించిన, మళ్ళీ రిపేర్కి ఇచ్చిన తర్వాత ఆడినా. నేను ఎంత ఫాస్ట్గా వీల్ చేస్తే అంత ఫాస్ట్గా ఈ వీడియో హైప్ చేయడం ఫాస్ట్. ఎందుకంటే ఈ వీడియో హైప్ చేయాలి తొందరగా, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో కూడా పెట్టాలి కదా. ఈరోజు చాలా వీడియోలు చేయాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నేను పెట్టాలి కదా. అందుకే నేను ఇప్పుడు చేయబోతున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, నీట్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ అయితే వినేసేస్తాం మనము. నెక్స్ట్ ఛాలెంజ్ చెప్పండి గైస్ కామెంట్లలో. ఛాలెంజెస్ కూడా వేయండి గాయస్. అంటే ఛాలెంజెస్ కూడా చెప్పండి. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నాకు అలా ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఓకే, నాక్ అయ్యాడు. మనకు నెట్ అయితే చాలా స్లో ఉంది. అదే ఏంది బాగా నాక్ కాలేదు అనుకున్నా. అయ్యాడు వీడు. ఇక్కడ మనం వానికి రివైవ్ చేసాం, మనం కూడా రివైవ్ అయిపోయాం. ఇంకా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే వెళ్ళడం. బ్యాక్ సైడ్ ఒకటి ఉన్నాడు. అరే వాడు కిందకి గుర్తున్నాడు, మనం కాల్చలేదు, ఇంకా మనం చావలేదు. మనం చస్తే మన కాడ ఉండే గన్లు పోతాయి. నా ఫేవరెట్ గన్స్ కదా, కాబట్టి పోతాయి. కాబట్టి నేను జాగ్రత్తగా ఆడాలి. నేను కూడా మన వాళ్ళు అయితే విక్టరీ కొట్టేశారు. ఇంకా మనం ఏం చేద్దాం గైస్. ఓకే, 3rd రౌండ్కి అయితే వచ్చేసాం. క్లాక్ టవర్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం.
క్లాక్ టవర్లో అయినా మనం కొట్టేస్తాం, ఎలాగైనా ట్రై కొట్టేద్దాం అని కాదు కానీ ట్రై చేయాలా, ఎందుకంటే అన్ని దాంట్లో ట్రై చేస్తేనే కదా ఫలితం దక్కుతుంది. ఫలితం అంటే ఏం కాదు కానీ ఫలితం అంటే నాకైతే ఒక అవార్డు లాంటిది ఫలితం అంటే. నాకు నిన్న వీడియోలో ఏమేమి 63 సబ్స్క్రైబర్స్ అయ్యారు అది ఇదే అని చెప్పా. ఆ వీడియోకి ఇంకా ఎవరు సబ్స్క్రైబే చేయలేదు, అన్నిసార్లు చెప్పా. 22 వ్యూస్ వచ్చాయి, 22 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. నాకు ఇంకా చాలా బాధగా ఉంది నిజంగా. ఓకే, మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ వీడిని ఆఫ్ చేశారు వాడు. అరే షెట్, మనల్ని కొట్టేశాడు. నో ప్రాబ్లం, రివైవ్ అవుతుంది. రివైవ్ కానివ్వండి. ఓకే, కానివ్వండి ఫస్ట్. అంటే రివైవ్ అయిన తర్వాతే కదా మనం కొట్టాల్సింది. ఫస్ట్ మెడికిట్ అయితే తిక్కుందాం, అంటే మెడికిట్ అయితే వేసుకుందాం. ఓకే, మెడికిట్ వేసుకున్న తర్వాత మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. అంటే ఇది వీడియోనే మామూలుగా చెప్తున్నాను, అంటే క్యాజువల్గా నాకు వచ్చేరానంతా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ ఛానల్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోగా చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, నేను ఆఫ్ చేశాను. నేను ఇంకా అరే ఆ సైడ్ ఉన్నట్టున్నాడే, నాకు మెడికిట్లు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. వచ్చాడు ఆఫ్ఫుల్ డే. మనం వాడైతే కొట్టేశారు, నో ప్రాబ్లం. ఇంకా మనం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా రిక్వెస్ట్ ఇది. ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది గైస్. రీసెంట్గానే పెద్ద సినిమా రిలీజ్ అయింది. పెద్ద సినిమా బాగుందా లేదా అని కామెంట్ చేయండి. కామెంట్స్ కూడా రావాలి కదా గైస్, కామెంట్స్ షేర్ చేయండి. షేర్ అంటే మీరు ఏం కామెంట్ చేద్దారంటే పెద్ద సినిమా ఇలా ఉంది, ఇంకా మీ ఊరు అంటే నా రీచ్ ఎంతవరకు అవుతుందో నేను కనుక్కోవాలి. దాన్ని బట్టి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అట్లా చేద్దామని అనుకుంటున్నాను. షార్ట్స్ చేయాలా, వీడియోస్ చేయాలా అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 1 కామెంట్ అయినా పర్వాలేదు, నేను చూస్తా, ఖచ్చితంగా నేను చూస్తా. ఎందుకంటే నాకు కావాలి కదా వీడియోస్ అన్నీ నేను పెడుతున్నాను. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎందుకు చేసుకోలేదు నాకు కూడా అర్థం కాలేదు. నో ప్రాబ్లం, చేసుకోకపోయినా పర్వాలేదు. మన వీడియోని చూసి లైక్ కొట్టి చాలు. లైక్ కూడా కొట్టకుంటే ఇంకా ఏం చేయాలి గైస్, ప్లీజ్ లైక్ కొట్టండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని చాలాసార్లు అడిగాను నేను మిమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ అబ్బా వీరికైతే ఎర్రగా పడిపోయింది. అరే ఇక్కడ కనెక్ట్ కాలేదు. నాకు సీజన్ కిల్ చేద్దాం అనుకుంటే కనెక్ట్ కాలేదే, ఏం చేయమా ఇప్పుడు. ఓకే, వాడు అవతలకి వెళ్ళాడు. ఫస్ట్ మనకైతే వీనికైతే రివైవ్ చేద్దాం. ఓకే, వీడికి రివైవ్ చేసిన తర్వాత ఏం చేద్దామని అనుకుంటుంటే అక్కడ ఒకటి కనపడ్డాడు. కానీ మనం కొడదాం అనుకుంటే నాకు భయం వస్తుంది, ఎందుకో నాకు కూడా అర్థం కాలే. ఓకే, వాడు అక్కడ జోన్లోకి వెళ్తున్నాడు అనుకుంటా. ఓకే, అక్కడ మన వాడిని ఒకటి కొట్టేశాడు కదా, అందుకే భయపడుతున్నా. అప్పటి నుంచి వాడిని కొట్టేశాడు నిజంగా. ఓకే, ఇక్కడ జోన్లోకి వెళ్ళాడు, అంటే కిల్లు రాకూడదనేమో. ఓకే, అంతలోకి మ్యాచ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గైస్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.